వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 3 కానీ ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అప్డేట్స్తో ఈ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. సో మరి గ్రూప్ 2లో అత్యంత కీలకంగా 50 మార్కులకి ఉన్నటువంటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి సిలబస్ అనేది మనం చాలా క్లారిటీని కలిగి ఉండాలి. మరి ఈ సిలబస్ని గ్రూప్ 2కి సంబంధించి క్లారిటీ కలిగి ఉన్నట్లయితే మనకి ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో దీనికి సంబంధించి 50 మార్కులు అని అంటున్నాం. ఈ 50 మార్కులలో కరెంట్ తెలంగాణ ఎకానమీ పైన కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో 4 యూనిట్స్ ఉన్నాయి. ఈ 4 యూనిట్స్కి సంబంధించి ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం, తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం, తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే అని అంటున్నాం. సో ఇవన్నీ కూడా మనకు కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ క్లాసెస్ని మీకు కరెంట్ ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్కి యాప్ట్ అయ్యేలాగా డిజైన్ చేసి అందజేస్తూ ఉన్నాం. సో మంచి క్లారిటీతో వస్తున్నటువంటి ఈ క్లాసెస్ అనేవి కేవలం 1000 రూపాయలతో మీరు ఆన్లైన్లో పొందవచ్చు. సో మరి తెలంగాణ ఎకానమీకి సంబంధించి 4 యూనిట్స్ అని అంటున్నాం. ఈ 4 యూనిట్స్లో మనం చదవాల్సింది ఏంటి, ఎక్కడి నుంచి మనకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, 4 యూనిట్స్ అని అంటున్నాం. దీనికి మనకు చదవడానికి ఎంత టైం పట్టుద్ది, ఏ అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇది గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ ఎకానమీ సిలబస్. తెలంగాణ 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి గురించి ఈ ఓవరాల్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా. ఇక నెక్స్ట్ యూనిట్ 1 ఏమంటున్నాము అని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని అంటున్నాం. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2014లో ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ రాష్ట్రం, అంటే 2014 ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ద్వారా ఏమైంది అని అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. సో ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1956 నుంచి 2014 వరకు కూడా ఈ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఏ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో చెప్పినటువంటి అంశం ఏంది అని అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పారు. సో ఆ 3 అంశాలను కూడా మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకుంటాం. సో మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ ఎలా అన్యాయం జరిగిందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంత నిధులు అనేవి ఏ విధంగా మళ్లింపు చేయబడ్డాయి అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో వ్యవసాయ రంగానికి సంబంధించి జరిగినటువంటి అన్యాయం, అలాగే ఇతర రంగాలకి సంబంధించినటువంటి జరిగినటువంటి అన్యాయాల గురించి, ఆర్థిక పరమైనటువంటి ఏవైతే కేటాయింపులు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో అలా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1956 నుంచి 2014 వరకు ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ గురించి తెలుసుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంత ముఖ చిత్రం అనేది తెలుస్తుంది, అంటే ఒక అవుట్లుక్ అనేది తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎంత తక్కువ వచ్చాయి, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది 1969, ఆ తర్వాత జలాలకి సంబంధించి జరిగినటువంటి అన్యాయం, ఇతర అన్యాయాల గురించి అంతా కూడా ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే జల వనరుల తరలింపు. సో ఇక్కడ బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి అంశాలను గురించి కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకుంటాం. ఇది 2వ అంశంగా తెలుసుకుంటాం. జల వనరుల తరలింపు అంటున్నాం. అంటే జల వనరులు అని అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి 2 ప్రధాన నదులు ఉంటాయి. ఒకటి గోదావరి, 2 వచ్చి కృష్ణ. సో మరి ఈ గోదావరి, కృష్ణకి సంబంధించి ముఖ్యంగా మనకు కృష్ణా నది విషయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి కేటాయింపులు ఎలా జరగాలి, సో ఇలా ఈ అన్ని అంశాలను కూడా జలవనరుల తరలింపుకి సంబంధించి మనం తెలుసుకుంటాం. సో మరి దీనిపైన ఈ జలవనరుల కేటాయింపుకి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, ఇతర ట్రిబ్యునల్స్ ఏ తీర్పులు ఇచ్చాయి, తెలంగాణ ప్రాంతానికి ఎన్ని నీళ్ళ వాటా రావాలి, ఆంధ్రప్రదేశ్కి ఎంత నీటి వాటా వెళ్ళాలి, కానీ వాస్తవంగా జరిగింది ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేది ఇక్కడ తెలుసుకోవడం జరుగుతాయి. ఇందులో వచ్చేటువంటి ట్రిబ్యునల్స్ గురించి కానీ, ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపుల గురించి కానీ, ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులు కానీ, ఆ ట్రిబ్యునల్లో పనిచేసినటువంటి ఇతర వ్యక్తులు కానీ, ఇవన్నీ కూడా మనకు అత్యంత కీలకమైనటువంటి అంశాలు.
సో మరి ఆ కేటాయింపులు ఈ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి తీర్పుల్ని ఫాలో అయ్యారా, నీటి పంపకం అనేది ఎలా జరిగింది, నీటిలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంటి అనేదంతా కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ ఆర్థిక వనరుల తరలింపు అని అంటున్నాం. సో ఈ ఆర్థిక వనరుల తరలింపుకి సంబంధించి ఆర్థికపరమైనటువంటి తెలంగాణకి కేటాయించాల్సినటువంటి అంశాలు, తెలంగాణకి కేటాయించాల్సినటువంటి నిధులను ఏ విధంగా తరలించారు అనేది ఇక్కడ తెలుసుకుంటాం. ఇందులో లలిత్ కమిటీ గురించి, భార్గవ్ కమిటీ గురించి, వాంచూ కమిటీ గురించి, వీటన్నింటిని గురించి కూడా తెలుసుకుంటాం. ఆర్థిక వనరుల తరలింపుకి సంబంధించి ఈ కమిటీలు ఎలాంటి నివేదికలను ఇచ్చాయి, ఏ అంశాలను చెప్పావి అనేది ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఉద్యోగాల తరలింపు. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకి దక్కాల్సినటువంటి ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెళ్ళిపోయినటువంటి సమయంలో ఈ ఉద్యోగాల తరలింపు ప్రక్రియ అనేది ఎలా జరిగింది, ఇందులో ఎంత శాతం మేర తెలంగాణ ప్రజలు ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది, అలాంటి అన్ని అంశాలకి సంబంధించి ఉద్యోగ తరలింపులో నేర్చుకుంటాం. ఇది జయభారత్ రెడ్డి కమిటీ, గిర్గ్లానీ కమిషన్ గురించి ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ కమిషన్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి, ఈ కమిటీలను ఎవరు ఏర్పాటు చేసిర్రు, ఈ కమిటీలు ఏం రిపోర్ట్ ఇచ్చినాయి, తెలంగాణకు అన్యాయం జరిగింది అన్నదా, తెలంగాణ బాగుంది అని చెప్పినాయి అనేది ఇక్కడ మనం ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇలా ఈ అల్పాభివృద్ధి, తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి అనేది చాలా అల్పంగా నమోదైంది, ఆ అంశాన్ని కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ కమిటీస్ అన్నీ ఇక్కడ జలవనరుల తరలింపు, ఆర్థిక వనరుల తరలింపు, ఉద్యోగాల తరలింపు, ఇదంతా కూడా బిట్వీన్ టైం 1956 to 2014 మధ్యలో ఉన్నటువంటి అంశాలను, ఒక్కొక్క అంశాన్ని చాలా అద్భుతంగా మనం నేర్చుకుంటాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చి యూనిట్ 2 అండి. సో యూనిట్ 2కి సంబంధించి భూ సంస్కరణలు అని అంటున్నాం, ల్యాండ్ రిఫార్మ్స్. సో మరి ఈ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్, తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థ, తెలంగాణకి సంబంధించి ఏ విధంగా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి అమలయ్యాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్కి గురించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మధ్యవర్తుల తొలగింపు అనేది కూడా, ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో వారి తొలగింపు అనేది కూడా జరిగింది. సో అసలు ఈ మీడియేటర్స్ పాత్ర ఏంటి, దానికి సంబంధించినటువంటి తొలగింపు ఎలా జరిగింది అనేది నేర్చుకుంటాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించేటువంటి జమీందారీ, జాగీర్దారీ, ఇనాందారీ వ్యవస్థలకి సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి తెలుసుకుంటాం. ఇందులో ఈ వ్యవస్థల రద్దు గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ కౌలు సంస్కరణలు. సో మరి కౌలు సంస్కరణలకి సంబంధించి కౌలు వ్యవసాయం చేసేటువంటి రైతుల కోసం తీసుకొచ్చినటువంటి సంస్కరణల గురించి కూడా ఈ 2వ చాప్టర్లోనే మనం నేర్చుకోవడం జరుగుతుంది, 2వ యూనిట్లోనే. దీని తర్వాత నెక్స్ట్ భూ గరిష్ట పరిమితి. సో ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా, భూ సంస్కరణలలో భాగంగా ఏం చేసినారు అని అంటే భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఒక్కొక్కరికి భూమి ఎంత ఉండాలి, ఈ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని ఏ విధంగా కొందరు ఉపయోగించుకోవడం జరిగింది, దీది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుంటాం. ఆ తర్వాత భూ అన్యాక్రాంతం గురించి కూడా ఇదే చాప్టర్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. మొత్తం తెలంగాణకి సంబంధించినటువంటి భూముల గురించి, అక్కడ అమలైనటువంటి చట్టాలను గురించి, ఆ చట్టాల వలన, ఆ పాలసీస్ వలన వచ్చినటువంటి విధానాలు, ఆ విధానాల వల్ల జరిగినటువంటి మేలు లేదా కీడు, అలాంటి అంశాలను అక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ వ్యవసాయం, 3rd యూనిట్. సో ఈ వ్యవసాయానికి అనుబంధ రంగాలుగా ఉన్నటువంటి వాటిని గురించి తెలుసుకుంటాం. అలాగే వ్యవసాయ రంగంలో జిఎస్డిపి అని అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని అంటాం, జిఎస్డిపి. ఇటీవల బడ్జెట్ టైంలో సోషియో ఎకనామిక్లో సర్వేలో ఈ అంశాలను వెల్లడించడం జరిగింది. లేటెస్ట్ ఉన్నటువంటి అప్డేట్స్ని గురించి ఇందులో తెలుసుకోవాలి. 2014 తెలంగాణ జిఎస్డిపి ఎలా ఉంది, ప్రస్తుతం 2022కి వచ్చేసరికి తెలంగాణ జిఎస్డిపి ఎలా కనబడుతూ ఉంది. సో మరి వ్యవసాయ రంగంలో వృద్ధి ఉందా, వ్యవసాయ అనుబంధ రంగాలలో వృద్ధి ఉందా అనేటువంటి అంశాలను ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ భూ కమతాలు, వాటికి సంబంధించినటువంటి పంపిణీని గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యవసాయం వల్ల వచ్చేటువంటి వ్యవసాయ ఆధారిత విధానాలను గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. నీటిపారుదల, దానికి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుసుకుంటాం. తెలంగాణలో ప్రస్తుతం నీటి వ్యవస్థ ఎలా ఉంది, అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఎలా ఉంది, మరి ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి, సో వ్యవసాయానికి ప్రధాన ఆధారమైనటువంటి నదుల పరిస్థితి ఏంటి, కాలువల పరిస్థితి ఏంటి, సో ఇదంతా కూడా నీటిపారుదల రంగానికి సంబంధించి తెలుసుకుంటాం. ఇక దీని తర్వాత మెట్ట ప్రాంతాలకి సంబంధించినటువంటి వ్యవసాయం ఎలా సాగుతుంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వ్యవసాయ పరపతికి సంబంధించినటువంటి అంశాలను కూడా
మనం ఈ వ్యవసాయం అనేటువంటి యూనిట్లో తెలంగాణ వ్యవసాయానికి సంబంధించి 33 జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ అంశాలకి సంబంధించి తెలుసుకుంటాం. హైదరాబాద్ మినహా మనకు మిగతా అన్ని చోట్ల కూడా వ్యవసాయం అనేది దాదాపుగా కనబడుతుంది. సో ఆ విధంగా వ్యవసాయం గురించి తెలుసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్, సో పరిశ్రమలు సేవలు, సో ఇండస్ట్రియల్ అండ్ సర్వీసెస్ గురించి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి ఈ స్టేట్లో ఉన్నటువంటి పరిశ్రమలు, ఐటీ పరిశ్రమ అనేది ఉంది. ఐటీ ఎగుమతులకి సంబంధించి, ఐటీ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ నుంచి సర్వీస్ అనేది అందిస్తూ ఉన్నారు. సో ఇది పరిశ్రమలకి సంబంధించి, సేవలకి సంబంధించి తెలుసుకుంటాం. ఇక తెలంగాణలో ఇతర తయారీ పరిశ్రమలు కానీ ఇతర పరిశ్రమలు ఎన్ని మూతబడ్డాయి, ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం సేవల రంగంలో అందిస్తున్నటువంటి సేవలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఇక పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు, న్యూ పాలసీస్ గురించి తెలుసుకుంటాం. అలాగే పారిశ్రామిక నిర్మాణం వృద్ధి, పారిశ్రామిక పరంగా ప్రస్తుతం నిర్మాణం ఎలా ఉంది, దీంట్లో గ్రోత్ ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది తెలుసుకుంటాం. పరిశ్రమల రంగానికి సంబంధించి ఎంఎస్ఎంఈ, ఇగో ఈ దేశానికి ఎంఎస్ఎంఈ అనేది ఆయుపట్టు లాంటిది. ఇది తెలంగాణ స్టేట్కి కూడా చాలా ముఖ్యమైనవి. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించినటువంటివి. సో వీటిని గురించి తెలుసుకుంటాం. ఇక పరిశ్రమ అవస్థాపన సౌకర్యాలు, పరిశ్రమల స్థాపనకి అవస్థాపన సౌకర్యాలను ఉండాలి. మంచి ల్యాండ్ ఉండాలి, మంచి వాటర్ రిసోర్స్ ఉండాలి, మంచి పవర్ ఉండాలి, మంచి రోడ్స్ ఉండాలి. ఇవన్నీ కూడా అవస్థాపన సౌకర్యాలలో భాగంగా చూడడం జరుగుతూ ఉంది. మరి వీటి కోసం ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, పరిశ్రమలకి సంబంధించినటువంటి స్థాపనకి సంబంధించి. అలాగే స్పెషల్ కారిడార్స్, అంటే ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏమైనా ఏర్పాటు చేశారా, జోన్స్ ఏమైనా ఏర్పాటు చేశారా, ఇలాంటివన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. ఇక తెలంగాణలో పారిశ్రామిక విధానం చెప్పాం కదా, పరిశ్రమలు రావాలంటే ఓ విధానం అనేది ఉండాలి. ఆ విధానానికి సంబంధించి ఈ స్టేట్లో ఏం చేస్తున్నారు అనేది. ఇక సేవల రంగంలో నిర్మాణం వృద్ధి, ఏదైతే మనం సర్వీస్ సెక్టర్ అంటున్నామో, హాస్పిటాలిటీ కానీ హోటల్స్ కానీ ఇతర సేవల రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంది, నిర్మాణం ఎలా ఉంది, దాంట్లో గ్రోత్ ఎలా వస్తుంది అనేటువంటి అంశాలను నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు, ప్రాజెక్టులు, ఇతర అంశాలను గురించి కూడా చాలా క్లియర్ క్రిస్టల్ క్లారిటీ తోటి మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఇదంతా కూడా మనకి తెలంగాణ ఎకానమీ గ్రూప్ 2 రిలేటెడ్గా ఉన్నటువంటి సిలబస్. సో ఆల్మోస్ట్ ఆల్ ఏ ఎగ్జామ్ రాసినా గివే టాపిక్స్ అడుగుతారు, ఇందులో నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నింటికి సంబంధించి ఇది ప్రామాణికంగా తీసుకోవచ్చు. కొంచెం గ్రూప్ 1 వచ్చేసరికి ఒక చాప్టర్ ఎక్కువగా యాడ్ అవుతుంది, ఒక యూనిట్ ఎక్కువగా యాడ్ అవుతుంది. దాని గురించి తెలుసుకుంటే మనకు ఓవరాల్గా తెలంగాణ ఎకానమీ అనేది కవర్ అవుతుంది. సో ఇది సిలబస్ పైన ఉన్నటువంటి అంశం. ఈ సిలబస్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి. ఈ సిలబస్ బేస్డ్గా అడిగినటువంటి అంశాలను రేపు ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి వీటిని గురించి మనం క్లియర్గా నేర్చుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.